ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చూసేది కోడ్స్ అన్నమాట. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కోడ్స్ మనం చూసే కోడ్స్ బీసీడీ కోడ్, XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. ఓకే, సో దానికి ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నాం. మనకు తెలిసిన డెసిమల్ నెంబర్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో దానికి బీసీడీ కోడ్ ఎట్లా ఉంటుంది, XS3 కోడ్ ఎట్లా ఉంటుంది, గ్రే కోడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. బీసీడీ కోడ్ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే డెసిమల్ని బైనరీలోకి రాయాలి. ఓకే, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 8421 కోడ్. ఓకే, 1 అంటే 2 పవర్ 0, 2 అంటే 2 పవర్ 1, 4 అంటే 2 పవర్ 2, 8 అంటే 2 పవర్ 3. అట్లా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ 2 పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సపోజ్ 0 అనుకోండి, అన్ని జీరోస్. 1 అనుకోండి, ఇక్కడ 1 ఉన్న చోట 1 రాస్తాం, మిగతా అన్ని జీరోలు. 2 అనుకోండి, 2 ఉన్న చోట 1 రాస్తాం, మిగతా అన్ని జీరోస్. 3 అనుకోండి, 2 + 1 = 3 అంటే 2కు 1 ఉన్న చోట్ల 1 రాస్తాం, మిగతా జీరోస్. 4 ఉంది, 4 దగ్గర 1 రాస్తాం, మిగతా అన్ని జీరోస్. 5 ఉంది, 4 + 1 = 5 అంటే 4 దగ్గర 1 దగ్గర 1 రాస్తాం, మిగతా జీరోస్ పెడతాం. అట్లా 0 to 9 దాకా రాస్తాం. ఓకే, సో 9 అంటే 1 0 1 1 అంటే 8 + 1 = 9. ఓకే, XS3 కోడ్ అంటే బీసీడీ కోడ్కి +3 యాడ్ చేయాలి. 3 అంటే ఏంటి నెంబరు, 0 0 1 1 0 0 1 1 అంటే XS3 కోడ్లో 0 అంటే 3, 1 అంటే 1 + 3 4, 2 అంటే 2 + 3 5, 3 అంటే 3 + 3 6, 4 అంటే 4 + 3 7. అట్లా ప్రతి నెంబర్ 3 యాడ్ చేసుకుంటే XS3 కోడ్. అంటే ఫర్ సెక్యూరిటీ ఆఫ్ ద డేటా ట్రాన్స్ఫర్ యూఆర్ యూజింగ్ దీస్ కోడ్స్. గ్రే కోడ్ అనేది ఒక సైక్లిక్ కోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షిఫ్ట్ ఎన్కోడర్స్. దీనికి ఏం చేస్తామంటే బీసీడీ కోడ్లో ఫస్ట్ ఏం బిట్ ఉందో అదే బిట్ రాసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ బిట్ ఏది రావాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైన్ చేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 0 ఉంది, పక్కన 0 ఉంది, ఏం మారలేదు కాబట్టి 0 రాస్తాం. ఓకే, మళ్ళీ 0 నుంచి 0 ఉంది, మారలేదు 0, మళ్ళీ 0 నుంచి 0 ఉంది, మారలేదు 0. ఓకే, అంటే ఏదన్నా బిట్ మారితే 1 రాస్తాం, మారకపోతే 0 రాస్తాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఉంది 1, ఇక్కడ 0 స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 నుంచి 0కి వెళ్ళింది అంటే మారలేదు కాబట్టి 0 అవుతుంది. మళ్ళీ ఇది 0 నుంచి 0కి వెళ్ళింది, మారలేదు కాబట్టి 0 అవుతుంది. ఈ నెక్స్ట్ ఇది 0 నుంచి 1కి వెళ్ళింది, మారింది అంటే ఇక్కడ 1 అవుతుంది. ఓకే, అట్లాగే నెంబర్ 2 చూద్దాం. 0 0 1 0 ఉంది, ఫస్ట్ 0 అనేది క్యారీ అవుతుంది ఇక్కడికి, 0 నుంచి 0 మారలేదు కాబట్టి 0. ఇక్కడ 0 నుంచి 1కి మారింది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ 1 నుంచి 0కి మారింది అంటే 1 వస్తుంది. ఓకే, సో ఏదన్నా బిట్ అనేది మారితే 1 వస్తుంది, మారకపోతే 0 అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్రే కోడ్, సైక్లిక్ కోడ్. ఓకే, సో లాస్ట్ చూద్దాం ఒకసారి. 1 0 0 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఓకే, ఇక్కడ 1 నుంచి 0కి మారింది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 0 నుంచి 0 మారలేదు కాబట్టి 0, మళ్ళీ 0 నుంచి 1కి మారింది కాబట్టి ఇక్కడ 1. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బీసీడీ కోడ్స్, XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. ఇంకోటి ఉంటుంది హ్యామింగ్ కోడ్. ఇట్ ఈస్ ఎ ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ ఫర్ డిటెక్టింగ్ ద ఎర్రర్స్. ఓకే, థ్యాంక్ యూ.